ఇవాళ మనం ఏంటంటే ఈ నవాంశ చక్రం, రాశి చక్రం వచ్చి నవాంశ చక్రం ఎలా డిజైన్ చేయాలని చెప్పి చక్ర నిర్మాణంలో ఉన్నాం. ఎందుకంటే ప్రతి జాతకాన్ని మనం అబ్జర్వ్ చేసినప్పుడు రాశి చక్రం అనేది మనకి ఒక అలైన్మెంట్ వస్తుంది. ఈ రాశి చక్రం వచ్చిన తర్వాత ఫలితం అనేది నవాంశంలో ఉంటుంది. రాశి చక్రం ఏంటంటే మన పాస్ట్ లైఫ్ ఉన్న స్థితిలో ఏమేం చేసాము, పాస్ట్ లైఫ్ లో ఈ జన్మలో ఎలాంటి గ్రహస్థితి పెట్టుకుంటాం అనేది మనకి రాశి చక్రం డిజైన్ చేస్తుంది. వాటన్నిటిని కూడా మనం ఎక్కడ పాపాలు చేసాం, ఎక్కడ ఇది చేసాం అనేది కూడా ఈ రాశి చక్రం నుంచి మన యొక్క ప్రతిఫలితం ఉంటుంది. పాపపుణ్యాలు నవాంశ వచ్చేసరికి ఏంటంటే డీప్ అనమాట దాంట్లో. అంటే ఒక 9వ అంశ మనం దైవాంశ అని చెప్పంటాం నవాంశని. మనం ఎలాంటి ఫలితాన్ని తీసుకుంటున్నాం నవాంశ రంగాన్ని ఇక్కడ ఏంటంటే ఒక రాశి చక్రాన్ని 9 భాగాలుగా డివైడ్ చేయడం. ఈ 9 భాగాలు డివైడ్ చేస్తున్నప్పుడు మనకి ఏంటంటే ఒక అలైన్మెంట్ వస్తుంది. అంటే ఒక రాశి చక్రంకి మనకి మహర్షులు ఏం చెప్పారంటే ప్రతి రాశికి ఒక 30 డిగ్రీస్ చొప్పున టోటల్ జోడియాకి 360 డిగ్రీస్ ఇచ్చారు. ఏ వస్తువు అయినా సరే మనం చూసినప్పుడు దానికి 360 డిగ్రీస్ అనేది చూస్తాం. అది చిన్న అణువైనా పెద్ద బ్రహ్మాండమైనా 360 డిగ్రీస్ కామన్తో చెక్ చేస్తుంటాం. దీన్ని ఏం చేశారంటే 12 విభాగాలుగా 30 చొప్పున మనకి విడగొట్టించారు. విడిగా చూసుకుంటే మళ్ళీ ఒక్కొక్క రాశికి ఒక్కొక్క డెప్త్ ఉంటుంది. కొన్ని పెద్ద రాసులు ఉంటాయి, కొన్ని పొట్టి రాసులు ఉంటాయి, ఇట్లా ఉంటాయి. కానీ మనకి ఈజీనెస్ కోసం ఏంటంటే మార్క్స్లో అంటే 30 డిగ్రీలు చొప్పున క్యాలిక్యులేట్ చేయడం. అందులో 9 పాదాలు చొప్పున అంటే నక్షత్రాన్ని 4 పాదాలుగా డివైడ్ చేసి ఒక్కొక్క నక్షత్రాన్ని 9 పాదాలని ఒక రాశిలో కూర్చోబెడతాం. ఇలాగ మనకి 27 నక్షత్రాలకు 108 పాదాలు. ఎప్పుడైతే 9గా రాశి చక్రాన్ని విడగొట్టారో ఒక రాశిని నక్షత్ర పాదాలు చొప్పున దీనికి సపరేట్ గా ఒక చక్రం అనేది కూడా డిజైన్ చేశారు. అది నవాంశ చక్రం. నవాంశంగా అదొకటే కాదు, మనకి రాశిలో 12 భావాలు ఉంటాయి. ఈ 12 భావాల్లో 9వ భావం ఏదైతే ఉంటుందో భాగ్య భావం. ఈ భాగ్య భావాన్ని నవాంశలో మనం బాగా చూడొచ్చు. మనిషి యొక్క భాగ్యం, లక్ ఎక్కడ ఉంది అని నవాంశలో కనబడుతుంది. అదొకటే కాదు, అది గుడ్ లక్క బ్యాడ్ లక్క తర్వాత సంగతి. లక్ అనేది మనం నవాంశలో చెప్పుకోవచ్చు. అంటే ఒక రాశి చక్రంలో ఎన్ని ఈవెంట్స్ చూస్తామో అన్ని ఈవెంట్స్ నవాంశంలో చూడవచ్చు. అందులో భాగ్యం కానీ చాలా మందికి జీవితంలో భాగ్యం ఎక్కడి నుంచి వస్తుందంటే ఒకటి పితృతో తండ్రి నుంచి వస్తుంది భాగ్యం అనేది, పితృదేవత నుంచి వచ్చే భాగ్యం. తర్వాత వచ్చే భాగ్యం అంటే ఆఫ్టర్ మ్యారేజ్, అంటే వాళ్ళ యొక్క కళతరం నుంచి ఒక భాగ్యానికి ఉంటుంది. అలాగా కళతర భావాన్ని కూడా నవాంశలో చెప్తారు. ఇప్పుడు రాశి చక్రం మనకి ఒక లగ్నంలో పుట్టాము, ఎలా ఉంటాం అలా ఉంటాం అని చెప్పి చెప్తుంది. కానీ అదే లగ్నం నవాంశలు ఎలా పడింది రాశి చక్రం చెక్ చేసుకుంటూ ఈ రెండింటి మధ్య డిఫరెన్స్ అనేది మనకి లైఫ్ లో తెలుస్తుంది. అంటే మనం ఎందుకు పుట్టాము, ఏం చేస్తే మన అదృష్టం అనేది తలుపు తడుతుంది. అంటే మన యొక్క ఆపర్చునిటీస్ ఎక్కడ ఉన్నాయో కూడా మనం నవాంశని చూడొచ్చు. రాశి చక్రంలో ఆపర్చునిటీస్ ఎన్ని చెక్ చేసుకుంటామో ఇన్ డెప్త్ ఆపర్చునిటీ అనేది నవాంశంలో కూడా దొరుకుతుంది. ఇప్పుడు కెరీర్ అనేది రాశి చక్రం నుంచి మనం చూడగలుగుతాం. పలానా దశమాధిపతి పలానా నక్షత్రం కూర్చొని అతను ఈ భావాలు కనెక్ట్ అయింది కాబట్టి ఈ కెరీర్ అని మనం చెప్తాం. ఇన్ డెప్త్ కెరీర్ కూడా మనం నవాంశంలో చూడవచ్చు. అంటే 2 రకాలు చెక్ చేస్తాం. నవాంశ లగ్నం ఎక్కడ ఉందని విడిగా చెక్ చేసుకుంటాం. అలా కాకుండా ఈ నవాంశల గ్రహాలన్నీ స్థితి పొందాక రాశి తుల్య నవాంశ అని చెప్పేసి జన్మ లగ్నాన్ని రాశి లగ్నాన్ని నవాంశలో కూర్చోబెట్టేసి నవాంశలో కూర్చున్న గ్రహాలతో మళ్ళీ ఒక ప్రిడిక్షన్ చేయొచ్చు. అలాగే నవాంశం మనం డిఫరెంట్ వేస్ లో చెక్ చేయొచ్చు. ఇక్కడ మనం బెస్ట్ ప్రిడిక్షన్ కోసం 2 అలైన్మెంట్స్ కూడా ఉంటాయి. అంటే భాగ్యాన్ని చెక్ చేస్తున్నాం కాబట్టి నవాంశలు ఎక్కువగా తీసుకోవాల్సింది ఈ మనకు లగ్నాత్తు 9th లాట్ నవాంశలు ఎక్కడ పడ్డాడని చెక్ చేసుకుంటాం. అలాగే నవాంశలో 9th లాట్ ఎవరని చెక్ చేసుకుంటాం. అలాగే మనకి చరకారకత్వాల్లో భాగ్యకారకత్వాన్ని ఏంటంటే పితృకారకం అంటాం, పిఐకే అంటాం. రాశి చక్రంలో పిఐకి నవాంశలు ఎక్కడ పడ్డాడు, నవాంశ చక్రానికి కూడా మనం మళ్ళీ చరకారకత్వాలుగా డిగ్రీలు బట్టి మనం చెక్ చేసుకుంటున్నప్పుడు మళ్ళీ అక్కడ ఒక భాగ్యకారకుడు ఏర్పడతాడు. ఆ భాగ్యకారకుడు ఎక్కడ కూర్చోడు. ఇట్లాగా దేవుడు ఏంటంటే మనకి ఒక 4-5 ఆప్షన్స్.
కొన్ని ఆప్షన్స్ ఏమో దుఃఖం వెళ్తుందో ఒక ఆప్షన్ దగ్గర అదృష్టం పెడతారు. ఈ దుఃఖంలో ఉన్న మనిషి ఆప్షన్ పట్టుకోలేడు. ఆస్ట్రాలజర్స్ కనబడుతుంది, ఎందుకంటే ఆస్ట్రాలజర్స్కి విద్య తెలుస్తుంది కాబట్టి, జ్యోతిష్యం విద్య. వాళ్ళకి అదృష్టం, వీళ్ళ అదృష్టం ఎక్కడ ఉంది, వీళ్ళ పీస్ ఆఫ్ మైండ్ ఎక్కడ ఉంది, అలా ఎవ్రీ ఈవెంట్ని ఆస్ట్రాలజర్ చెప్పగలుగుతారు. ఇక్కడ పర్సన్స్ ఏంటంటే వాళ్ళు ఒక ట్రాన్స్ఫర్మేషన్ తీసుకున్న ఆ అలైన్మెంట్లోకి వెళ్ళారు, వెళ్తే వాళ్ళ లైఫ్ అనేది బాగుంటుంది. ఇవాళ మనం ఏంటంటే ఈ నవాంశ చక్రం ఎలాగేస్తాం, దీనికి ఏంటంటే మనం చాలా సింప్లిఫై చేసి చెప్పచ్చు, కన్ఫ్యూజ్ లేకుండా. ఇప్పుడు మనం ఏదన్నా రాశి చక్రం మనం చెక్ చేసుకున్నాము, ఒక రాశి చక్రాన్ని చెక్ చేసుకుంటున్నప్పుడు మనకేమి ఇచ్చారు అక్కడ, ఇప్పుడు మనకి ఒక రాశి వచ్చేసరికి మనకి 30 డిగ్రీలు ఉంటుంది ఒక రాశి వాల్యూ. టోటల్ 12 రాశులు వచ్చేసరికి 360 డిగ్రీస్. అంటే 30 డిగ్రీలు మనం ఎలా మార్చుకోవాలి అని చూస్తున్నాము. ఇప్పుడు అలాగే ఒక డిగ్రీ వచ్చేసరికి మనకి 60 మినిట్స్ ఉంటుంది. 60 మినిట్స్ అంటే 60 నిమిషాలు ఒక డిగ్రీకి వచ్చేది. అలాగా 30 డిగ్రీలు అనుకోండి, లెక్కేస్తున్నాం అనుకో, 60 × 30 18 అర్థమైనా 18 నిమిషాలు కలుగుతుంది. ఇప్పుడు ఒక రాశి చక్రం మనం 9గా డివైడ్ చేసాం, 9 పాదాలుగా. అంటే ఒక్కొక్క రాశిలో మనం ఇలా రాశి చక్రం తీసుకొని దీన్ని 30 డిగ్రీలు పెట్టుకుంటే ఇందులో 9 నక్షత్ర పాదాలు ఉంటాయి. ఉదాహరణకి ఒక మేష రాశి అనుకుందాం, ఇది మేష రాశి. ఈ మేష రాశిలో మనకేంటి, అశ్విని 4 పాదాలు, 2 భరణి 4 పాదాలు, 3 కృత్తిక 1 పాదం. అంటే ఈ 9 పాదాలు వచ్చి దాని విడత వచ్చి 30 డిగ్రీస్. ఇప్పుడు ఈ 30 డిగ్రీలు మనం 9తో డివైడ్ చేసాం అనుకో, 9 3 ఎంత, 27. అర్థమైనా? 27 అయితే మనకి ఇక్కడ శాసనం 3 మిగిలింది. ఇక్కడ మనం భాగించినంత 3 అంటే 3 డిగ్రీలు ఇదైంది. ఇంకా మనకి ఎక్కడ ఉంటుంది, ఇక్కడ 3 ఉంది కదా. ఈ 3ని మళ్ళీ 1 డిగ్రీ 60 నిమిషాలు చొప్పున లెక్కేసుకున్నాం. 3 60 ఎంత, 180. 180 కాబట్టి ఇక్కడ దీన్ని 9తో డివైడ్ చేస్తే 9 2 18 అంటే 9 20 అంటే 20 నిమిషాలు. అంటే ఇక్కడ మనకి ఒక నక్షత్ర పాదం వచ్చి 3 డిగ్రీల 20 నిమిషాలు అని చెప్పేసి మనకు కనబడుతుంది. అంటే ఈ 3 డిగ్రీల 20 నిమిషాలు ఒక నక్షత్రం యొక్క పాదం, ఇట్లా 9 పాదాలు. ఇప్పుడు నవాంశకు వచ్చేసరికి మనం ఎలా క్యాలిక్యులేషన్ చేయొచ్చు అదొకటి చూసుకున్నాం అనుకో. ఈ నవాంశను కూడా మనం చాలా రకాలు చూడొచ్చు. ఇప్పుడు మనకి నవాంశలో కొన్ని విధానాలు ఉంటాయి. ఇప్పుడు ఏదైనా రాశిలో ఒక నక్షత్రంలో ఒకటి పుట్టింది, ఒకటి పడింది రాశి చక్రంలో పాదంలో, ఇది పలానా నక్షత్ర పాదంలో పడింది అంటే నవాంశం ఎక్కడ పడింది. ఇప్పుడు మనం ఒక రాశి చక్రం తీసుకున్నాం, ఈ రాశిలో మనకి ఇది రాశి చక్రం. మనకి ఇక్కడ మనకి అశ్విని ఉంటుంది, భరణి ఉంటుంది, కృత్తిక ఉంటుంది. ఇది 3 నక్షత్ర పాదాలు. ఇది నవాంశలో ఎలా పడుతుంది అన్నది ఇంపార్టెంట్. ఇప్పుడు నవాంశ చక్రం తీసుకున్నాం, ఇది ఒక నవాంశ చక్రం.
ఇప్పుడు అశ్విని అనగానే అశ్విని 4 పాదాలు. ఏదైనా గ్రహం అశ్విని 1వ పాదంలో పడిందనుకో, ఇది నవాంశలో కూడా అదే పాదంలో పడుతుంది. మేష రాశి. అశ్విని 2వ పాదంలో పడితే ఒక గ్రహం నవాంశలో వృషభ రాశిలో పడుతుంది. 3వ పాదంలో పడితే మిథున రాశిలో పడుతుంది. 4వ పాదం వచ్చి కర్కాటకం. ఇక్కడికి అశ్విని సీక్వెన్స్ అయింది. ఈ అశ్విని అనగానే మన కేతు నక్షత్రాలు కదా. అశ్విని, మఖ, మూల ఈ మూడిట్లో ఏదైనా సరే ఈ పాదాలు పడ్డప్పుడు ఈ వీటి సీక్వెన్స్ ఇక్కడే ఉంటుంది. మేష రాశి నుంచి కర్కాటకం. నెక్స్ట్ భరణి నక్షత్రం 1వ పాదం సింహరాశిలో పడుతుంది. 2వ పాదం వచ్చేసరికి మనకి కన్యలో పడుతుంది. 3 తుల, 4 వచ్చేసరికి మనకి వృశ్చిక రాశిలో పడుతుంది. అంటే భరణి సీక్వెన్స్. భరణికి మనకి 3 నక్షత్రాలు ఉంటాయి. మళ్ళీ శుక్రుడికి భరణి, పూర్వ పాల్గొని, పూర్వాషాఢ. ఈ మూడిట్లో ఏ గ్రహం పడ్డా రాశి చక్రం లగ్నం పడ్డా కూడా దాంట్లో అర్థం కదా. ఏ పాదంలో పడితే ఆ పాదాన్ని బట్టి నవాంశలో అది ఇక్కడ పడుతుంది అని. తర్వాత మనకేంటి కృత్తిక. కృత్తిక 1వ పాదం, 2వ పాదం, 3వ పాదం, 4వ పాదం. అంటే ధనుసు నుంచి మనకి మేనం దాకా. అంటే కృత్తిక మళ్ళీ 3 నక్షత్రాలు, సూర్య నక్షత్రాలు. కృత్తిక, ఉత్తరాషాఢ. ఈ 3 నక్షత్రాల్లో ఏ పాదంలో గ్రహణం పడ్డా కూడా అది నవాంశలో ఆ భాగంలోకి వెళ్ళిపడుతుంది అని చెప్పేసి మనకు ఒక క్యాలిక్యులేషన్ వస్తుంది. మళ్ళీ కృత్తిక తర్వాత మళ్ళీ వచ్చేది రోహిణి. మళ్ళీ అది మేష రాశి నుంచి. రోహిణి తర్వాత మృగశిర, అది మళ్ళీ సింహరాశి నుంచి వృశ్చికం దాకా. మృగశిర తర్వాత ఆరుద్ర, అది ధనుసు నుంచి మేనం దాకా. మళ్ళీ ఆరుద్ర తర్వాత మనకు వచ్చేదంటే గురు నక్షత్రం పునర్వసు, మళ్ళీ మేషం నుంచి కర్కాటకం దాకా. తర్వాత పుష్యమే శని నక్షత్రం, సూర్యుడి నుంచి సింహరాశి నుంచి వృశ్చిక రాశి దాకా. ఆ తర్వాత మళ్ళీ ఆశ్లేష బుధ నక్షత్రం. బుధ నక్షత్రం ఏమవుతుంది మళ్ళీ ఎక్కడి నుంచి ధనుసు నుంచి ఎక్కడికి. ఇట్లా మనకి 9 సెట్ ఆఫ్ నక్షత్రాలను తీసుకుంటాం. మనకి ఈ మేషం నుంచి మేనం వరకు పడిపోతాం. వాటి యొక్క ప్లేసెస్ లో మనం పాదాలను బట్టి కూర్చోబెడతాం. ఇది మామూలుగా ఒక విధానం మనం చెక్ చేసుకునేది. మళ్ళీ ఈ విధానంలోనే మళ్ళీ నవాంశలో మళ్ళీ 9 పాదాలకి ఒక సీక్వెన్స్ ఉంది. ఇప్పుడు నవాంశలో 9 పాదాలు ఉంటాయి కదా. మళ్ళీ నవాంశ చక్రాన్ని మనం మార్చుకున్నాం అనుకో, 1 నుంచి 9 వరకు పాదాలలో ఎక్కడో దొరకదు. ఈ డిగ్రీస్ మనం చెక్ చేసుకున్నాం. ఎప్పుడైనా సరే నవాంశ 1, 2, 3 ఈ మూడింటిని మనం చెక్ చేసుకుంటే 1 దేవత అంటాము, దేవగణం. 2 మానవ, 3 రాక్షసు. మళ్ళీ సీక్వెన్స్ సేమ్. 4వ పాదంలో దేవత, 5వ పాదంలో మానవ, 6వ పాదంలో రాక్షసు. మళ్ళీ 7వ పాదంలో దేవత, 8వ పాదంలో మానవ, 9వ పాదంలో రాక్షసు. అంటే మనకేమొచ్చింది, దేవతకి ఏమొచ్చింది, దేవతకు వచ్చింది మనకి 1వ పాదం, 4వ పాదం, 7వ పాదం 1, 4, 7 పాదాల్లో పడితే నవాంశలో గ్రహం దేవగ్రహంలో పడింది. అంశలు దేవత అంశలు అంటే అంశలే నవాంశలు. అదే 2, 5, 8 దీంట్లో పడితే కనుక గ్రహం మానవ అంశలో పడింది ఆ గ్రహం అని. అలాగే ఇంకా మనకేముంది మిగిలింది 3, 6, 9 దీంట్లో పడితే రాక్షస అంశంలో పడిందండి. దీన్ని మనం ఎలా ప్రెడిక్ట్ చేయాలి? వాళ్ళైతే మనకు మహర్షులు దేవ, మానవ, రాక్షసుడు. దేవ అనగానే ఒకటే గుర్తుపెట్టుకోండి, నా రాశి చక్రంలో గ్రహం ఏదైనా సరే నవాంశలోకి వచ్చి దాని అంశ దేవత అయిందంటే ఆ పీరియడ్ అనేది వాళ్ళకి ఈజీగా అవుతుంది, సపోర్ట్ దొరుకుతుంది. అదే గ్రహం మానవ అంశలో పడితే కనుక ఆ మహాదశ కానీ అంతర్దశలు కానీ పీరియడ్ ఏదైనా సరే మానవుడు అంటే ప్రయత్నం అని, మానవ ప్రయత్నం ఉండాలి అని. ఇక్కడ ఏంటంటే లైఫ్ అప్ అండ్ డౌన్ గా ఉంటుంది. రెండోది అంత గొప్పగా ఉండదు, అది మిడిల్ గా ఉంటుంది. దాని దశలు అంతర్దశలు చెప్పాలి, సామాన్యంగా ఉంటుంది. ఇదే రాక్షసాంశలో పడితే గనక ఇక్కడ దేవతాంశలో ఏ విధంగా అయితే మంచి స్థితి వస్తుందో రాక్షసాంశలో కూడా ఎంత స్థితి వస్తుంది. ఎప్పుడు బాగా కష్టపడాలి మనిషి, పోరాడాలి. ఈ మనిషి ఎప్పుడైతే ఈ మహాదశలో పోరాడటం చేత కాలేదా మనిషికి, సఫర్ అనే దాన్ని బేర్ చేయలేకపోతాం, అక్కడ కష్టాలు పడతాయి. మనం ఏంటంటే అంశలో బాగుంది కానీ నైట్ కదండి అంటాం, బాగుంది భాగ్యం వస్తుందండి అంటాం. కానీ భాగ్యం రావాలంటే ఈ దశలో రాక్షసాంశలో పడితే కంటే పోరాడుతూ నేర్చుకో, రాక్షసులా కష్టపడమని చెప్పి
అర్థం కాదు. ఇట్లాగేంటంటే ఈ దేవ మానవ రాక్షస అంశాలు మనం చెక్ చేసుకోవాలి. అంటే నవాంశని ఎలాగ చూడాలి అని. నవాంశ అంటే భాగ్యం ముందు మనకి. ఆపర్చునిటీస్ హౌస్ నవాంశ నుంచి వస్తుంది. ఈ నవాంశలో గ్రహ కారకత్వం కూడా మనకి బట్టి కూడా కుదిరడం కానీ సోదర వర్గం నుంచి వస్తుందని, గురుడు రాగానే గురువులు అగ్ర సోదర వర్గం నుంచి సపోర్ట్ దొరికిందని కెరీర్లో. అట్లా ఎనీ ఏంటని ఆ గ్రహం ఏంటి, ఆ భావం ఏంటి, సపోర్ట్స్ ఎక్కడి నుంచి దొరుకుతుంది. ఒకవేళ వాళ్ళ ద్వారా సపోర్ట్ దొరికితే అపోజిషన్ చేస్తాం. మళ్ళీ ఎక్కడ మీరు అంశంలోకి వెళ్ళాలి. దేవమ అంశంలో పడిందా, మానవ అంశంలో పడిందా, రాక్షస అంశంలో పడిందా. అలా ఒక మనిషి యొక్క వ్యక్తిత్వం గుణాన్ని కూడా కనిపెట్టచ్చు. ఆ లగ్నాధిపతి ఎక్కడ పడ్డాడు, ఏ అంశంలో. ఆ లగ్నాది అంటే ఆ వ్యక్తి యొక్క వ్యక్తిత్వం దేవుడిలాగా ఉండే మనస్తత్వం కలిగినోడా, మానవుడిలాగా సర్దుకుపోయే మనస్తత్వ గుణం ఉన్నోడా, రాక్షసులాగా పోరాడా, సమాజానికి ఎదురెత్తున్నాడా, ఎదుటోళ్ళని ఇబ్బంది పెడుతున్నాడా, ఇట్లాగా ఇలా రాక్షస అంశం పెట్టాలి. అతని లైఫ్లో అతను ఫిజికల్ అలా ఎనీ ఈవెంట్ 12 భావాలు ఏ ఈవెంట్ అయినా కూడా మనకి నవాంశ చాలా క్లియర్గా చెప్తుంది. అందుకే నవాంశ అనేది మోస్ట్ ఇంపార్టెంట్ హౌస్. నవాంశ చూడకుండా జాతకం చెప్తున్నాడంటే ఇబ్బంది. అర్థం. అది ఒకటే కాదు, ఈ నవాంశలో పరాశర మహర్షి ఇంకో అద్భుతమైన సీక్రెట్ కూడా చెప్పాడు. అది కూడా చూద్దాం. అసలు ఈ నవాంశ చక్రం ఇంకో విధంగా మనం ఎలా వేయచ్చు. ఇంకో విధంగా మనం చూస్తున్నాము. ఇప్పుడు ఇంకోటి ఓపెన్ చేద్దాం స్క్రీన్. ఇప్పుడు రాశి చక్రం కనబడుతుంది కదా ఇక్కడ. ఈ రాశి చక్రాన్ని మనం చూసుకునేటప్పుడు ఫస్ట్ ఎంత చెప్పారు కదా, ఒక నవాంశుని 3 డిగ్రీల 20 నిమిషాలు ఒక నక్షత్ర పాదం అని చెప్పాము. అంటే ఒక 3 డిగ్రీల 20 నిమిషాలు ఒక నక్షత్ర పాదం వెళ్తున్నప్పుడు మనకి మనం దాన్ని ఎలా చెక్ చేయాలి చూపించాం క్యాలిక్యులేషన్. ఇక్కడ మనకి ఇచ్చాము, ఏమి ఇచ్చాము ఇక్కడ మనం ఈ సీక్వెన్స్ అంతా ఇచ్చాము, వాటిని డివైడ్ చేసుకుంటాం. మొదటి పాదం వచ్చాము 0 డిగ్రీ నుంచి 3 డిగ్రీల వరకు ఉంటుంది నవాంశలో. తర్వాత 3 డిగ్రీల నుంచి 20 నిమిషాల మధ్యలో 6 వరకు రెండో పాదం. అలాగా ఏంటంటే మనకి 9 పాదాలని ఇక్కడ డిజైన్ చేసాం వరుసగా. ఇప్పుడు ఇక్కడ లగ్నం మనం చూసుకున్నాం అనుకోండి. లగ్నం మనకేంది, మిథున లగ్నం వచ్చింది 8 డిగ్రీలు 56 నిమిషాలు వచ్చింది. ఏది రాశి చక్రం. ఈ లగ్నం నవాంశలు ఎక్కడ పడుతుంది 8 డిగ్రీలు 56 నిమిషాలు అంటే మనకు ఆల్మోస్ట్ చూసుకుంటే అక్కడ 3 పాదాలు ఉంటాయి కాబట్టి దగ్గర దగ్గర ఏ ఆరుద్ర పాదంలో పడుతుందండి. ఆరుద్ర అనగానే రాహు కదా, అది 8 డిగ్రీలు అంటే ఆల్మోస్ట్ ఆరుద్ర ఒకటి పడింది అనుకో, ఒకటే పడుతుంది. ఎందుకంటే ఒకటి 3 డిగ్రీలు 20 నిమిషాలు చొప్పున 3 3లు ఎంత 9, 3 6లు 10 డిగ్రీలు అయితే ఆరుద్ర కంప్లీట్ అవుతుంది. ఎందుకంటే మరొకసారి 2 పాదాలు ఆరుద్ర ఒకటో, అంటే ఇక్కడ ఒకటో పాదంలో పడుతుంది. అంటే మనం నవాంశం ఎక్కడికి వచ్చింది, ధనుర్లగ్నంలోకి వచ్చింది లగ్నం అనేది. మనం అలాగా లెక్కేయచ్చు. ఇంకో విధానం ఏంటి, ఇక్కడ మనం చెక్ చేసుకుంటే క్లాస్లో ఉన్నాం. ఇప్పుడు మనం చెక్ చేసుకుంటే కనుక ఎప్పుడైనా సరే ఈ నవాంశ డిగ్రీలను చెక్ చేసుకునేటప్పుడు ఇది ఎన్ని డిగ్రీలో పడింది అని చెక్ చేసుకోవాలి. 8 డిగ్రీలు పడింది. 8 డిగ్రీలు ఎక్కడ పడింది మనకు లగ్నం అంటే చూడండి, మిథున రాశిలో పడింది. మిథున రాశిలో లగ్నం పడింది కాబట్టి మనకి ఈ మిథునం ఎన్నో భావం అయింది అని చెక్ చేసుకోవాలి. ఇక్కడ మనం సీక్వెన్స్ ఇచ్చాను నేను 1, 5, 9 అంటే మేష రాశి, సింహరాశి అండ్ ధనుసు రాశి. ఈ రాశుల్లో ఏదైనా గ్రహం పడింది అంటే కనుక అర్థమైందా, ఆ గ్రహం 8 డిగ్రీల్లో పడింది. అలాగా 8 డిగ్రీలో పడింది మనం చూసుకోవాలి. అంటే ఆ గ్రహం 8 డిగ్రీలో పడిన తర్వాత మనం ఒక క్యాలిక్యులేషన్లో వస్తాం. ఇప్పుడు మనకేంటి ఇక్కడ 1, 5, 9 మేష రాశిలో కానీ సింహరాశిలో కానీ, ఇంకొకటి 9 ధనుసు రాశిలో కానీ ఇక్కడ లగ్నం అయితే పడలేదు, అంటే మేషం నుంచి లేదు. రెండోది ఏంటి, రెండో రాశి అంటే వృషభ రాశిలో కానీ, కన్యలో కానీ, మకరంలో కానీ లగ్నం పడలేదు. మూడోది తుల, మూడో రాశి ఏంటంటే మిథునంలో కానీ, తులలో కానీ,
మకరంలో కానీ ఇది కుంభంలో కానీ లగ్నం పడింది అంటే మనకి మిథునంలో లగ్నం పడింది. అలాగే 481 ఈ తులారాశిలో సంబంధించిన అంటే 3-7-11లో లగ్నం ఉంది కాబట్టి దీన్ని మనం ఎక్కడి నుంచి లెక్క వేయాలంటే తులారాశి నుంచి లెక్క వేయాలి. తులారాశి నుంచి లెక్క వేసుకునేటప్పుడు మనకి ఇక్కడ ఎన్ని పడింది? ఇక్కడ దీని డిగ్రీలు 8 డిగ్రీలు 56 నిమిషాలు పడింది. ఇక్కడ 8 డిగ్రీలు 56 మనకి ఎక్కడొచ్చింది? 1వ భావం వచ్చేదానికేమో 0 నుంచి 3:20 వరకు ఉంది. రెండో సీక్వెన్స్ వచ్చేదానికేమో 3:20 నుంచి 6:40 వరకు ఉంది. మూడో సీక్వెన్స్ 6:40 నుంచి 10 మధ్యలో పడింది. ఇక్కడ మనకు లగ్న డిగ్రీలు అన్ని 8 డిగ్రీలు 56 నిమిషాలు. అంటే తుల నుంచి మనం లెక్కేసుకున్నాం. తుల రాశి 3వ భావంలో పడింది. తుల నుంచి లెక్కేసుకున్నా కూడా తుల, వృశ్చిక, ధనుస్సు. ధనుస్సులో మనకేంటి లగ్నం పడింది. అంటే లగ్నాన్ని లగ్న డిగ్రీలు ఏదైతే పడుతుందో లగ్న రాశిలో ఉన్నదో నవాంశలో మనం ఎలా స్థితి పెడతాం. ఇప్పుడు రెండోది, ఇప్పుడు మనకేంటి ఇక్కడ రవి అన్ని 23 డిగ్రీలు 54 నిమిషాలు మకర రాశిలో పడ్డాడు. మకర రాశి అంటే మనకేమొచ్చింది? 2-6-10 అంటే మకరం నుంచి మనం లెక్క వేయాలి. ఎన్ని డిగ్రీలు మనకి ఇక్కడ? 23 డిగ్రీలు. ఇప్పుడు మకరం నుంచి 23 డిగ్రీలు లెక్క వేసుకున్నాం అంటే 23 డిగ్రీలు మనకి ఎక్కడ పడింది? 54 నిమిషాలు అంటే 8లో పడింది. అంటే 23 డిగ్రీలు 20 నిమిషాల నుంచి 26 డిగ్రీల 40 నిమిషాల వరకు 8వ సెట్లో మనకి ఎక్కడ పడింది. ఏది? సూర్యుడు యొక్క డిగ్రీలు. ఇప్పుడు మకరం నుంచి మనం లెక్కేస్తే మకరం 1 అర్థమైందా? అలాగే రెండోది కుంభం 3 మేము అక్కడ చూసుకుంటే మనకు సింహరాశిలోకి నవాంశంలోకి వచ్చాడు సూర్యుడు 8 మకరం నుంచి సరిపోయింది. ఇంకా మూడోది చంద్రుడు ఎక్కడ పడ్డాడు? చంద్రుడు 18 డిగ్రీలు. మనకు రాశి చక్రం చంద్రుడు చూసుకుంటే ధనుస్సులో ఉంటాడు. ధనుస్సు ఏంటి మనకి 159 కదా. అంటే మనం ఎక్కడి నుంచి పెట్టాలి? చంద్రుడిని నవాంశంలో పెట్టాలంటే మేషం నుంచి తీసుకోవాలి. సరే మేషం నుంచి తీసుకుంటాం. అతని డిగ్రీలు ఎన్ని? 18 డిగ్రీలు 21 నిమిషాలు. ఈ 18 డిగ్రీలు 21 నిమిషాలు మనకి ఎక్కడ పడింది? 6వ సెట్లో పడింది. ఈ 6వ సెట్లో పడింది కాబట్టి 18 డిగ్రీల 21 నిమిషం మనం మేషం నుంచి చూసుకున్నాం అనుకో 6 రాశుల తర్వాత చంద్రుడు పడతాడు. అంటే మేషము, వృషభము, మిథునము, కర్కాటకం, సింహం, కన్యలో నవాంశంలో చంద్రుడు వచ్చాడు. ఇప్పుడు మనం 4వది ఏంటిది? ఇక్కడ కుజుడు. కుజుడు అంటే 1 డిగ్రీ 20 నిమిషాలు. ఏ రాశిలో కూర్చున్నాడు? రాశి చక్రంలో చెక్ చేసుకుంటే మకర రాశిలో కూర్చున్నాడు. 1 డిగ్రీ కదా. మనకు 0 నుంచి 320 డిగ్రీస్ వరకు 1వ హౌస్. మనకు 2-6-10 సీక్వెన్స్ ఏముంది? మకరం నుంచి స్టార్ట్ చేయాలి. కుజుడు ఏం చేశాడు? నవాంశంలోను మకరంలో కూర్చున్నాడు. రాశిలో కూర్చున్నాడు. మా నవాంశంలో కూడా అదే మకరంలోకి వచ్చాడు. ఫస్ట్ హౌస్. కుజుడు తర్వాత ఇప్పుడు బుధుడు ఉన్నాడు. బుధుడు 9 డిగ్రీల 12 నిమిషాలు. ఏ రాశిలో కూర్చున్నాడు? రాశి చక్రంలో బుధుడు ఎక్కడ కూర్చున్నాడు? మనకి మకర రాశిలోనే కూర్చున్నాడు. ఇప్పుడు 9 డిగ్రీల 12 నిమిషాలు మనకి ఏముంది? 3వ సెట్లో పడింది. ఇప్పుడు నవాంశంలో మకరం నుంచి లెక్కేసుకుంటే బుధుడు వెళ్ళి ఎక్కడ పడ్డాడు? అతను స్థితి పొందింది మేనంలోకి వెళ్ళాడు. 1, 2, 3 మేనంలోకి వెళ్ళాడు కదా. ఇంకా బుధుడు తర్వాత మనకి గురుడు కూర్చున్నాడు 13 డిగ్రీల 49 నిమిషాలు. రాశి చక్రంలో గురుడు ఎక్కడ? మేషంలో ఉన్నాడు. మేషం అంటే మనం మేషం నుంచి లెక్క కట్టాలి. అంటే 13 డిగ్రీల 49 నిమిషాలు అంటే ఎన్నో సెట్ వచ్చింది? మనకి 5వ సెట్ వచ్చింది. అంటే మేషం నుంచి 5వ సెట్ మనకి ఏమైంది? సింహం అయింది. నవాంశ సింహంలో గురుడు కూర్చున్నాడు కదా కింద చెక్ నవాంశలో సింహంలోకి వచ్చాడు గురుడు. ఇప్పుడు శుక్రుడు 24 డిగ్రీల 21 నిమిషాలు శుక్రుడు వచ్చి శుక్రుడు రాశి చక్రంలో ధనుస్సులో కూర్చున్నాడు. ఇది 159. 159 అంటే మనం ఎక్కడి నుంచి లెక్క పెట్టాలి? ఇప్పుడు శుక్రుడిని మేషం నుంచి లెక్క పెట్టాలి. మనకి ఇచ్చారు కదా 159లో మేషం ఇచ్చాడు. మనం మేషం నుంచి శుక్రుడు యొక్క డిగ్రీ లెక్కేసుకుంటే 24 డిగ్రీల 21 నిమిషం మనకి ఎక్కడికి వచ్చింది? 8వ సెట్లోకి వచ్చింది. అంటే శుక్రుడు మనకు ఎక్కడ పడతాడు? మేషం నుంచి 8వ భావం లెక్కేసుకుంటే వృశ్చిక రాశి అయింది. నవాంశంలో వృశ్చిక రాశిలో స్థితి పొందాడు. ఇంకా మనకి శని. ఈ శని చూసుకున్నప్పుడు 13 డిగ్రీలు. 13 డిగ్రీలు రాశి చక్రంలో కుంభరాశిలో కూర్చున్నాడు. ఇప్పుడు కుంభవనంగా మనకి ఏమొచ్చింది? ఇక్కడ 3-7-11లోకి వచ్చింది. తుల నుంచి వచ్చింది. ఎన్ని డిగ్రీలు? శని 13 డిగ్రీలు. 13 డిగ్రీలు అంటే మనకు దగ్గర దగ్గర
4వ సెట్‌లోనే కూర్చున్నాడు. ఎందుకంటే 13 డిగ్రీల 0 సెకండ్స్ కాబట్టి. 4వ సెట్ మనకేంటి 10 నుంచి 13 డిగ్రీల 20 నిమిషాల వరకు. ఇప్పుడు తుల నుంచి 4వది లెక్కేసుకుంటే మళ్ళీ మనకి ఎక్కడికెళ్తున్నాడు శని? మకర రాశిలోకెళ్ళి స్థితి పొందాడు. ఇంకా రాహు 24 డిగ్రీలు రాహు వచ్చాడు. ఎక్కడ కూర్చున్నాడు రాహు 24 డిగ్రీలంటే దీంట్లో మీనంలో కూర్చున్నాడు పోరెటల్. దీన్ని మనం ఎక్కడి నుంచి లెక్కేయాలి? కర్కాటకం నుంచి లెక్కేయాలి. 24 డిగ్రీలు అంటే అదేంటి మనకు ఆల్మోస్ట్ 8వ సెట్. ఇప్పుడు మనం కర్కాటక నుంచి లెక్కేసుకున్నాం అనుకో 8వ సెట్ ఏమైంది? కుంభం అయింది. ఎప్పుడైతే రాహు అక్కడ కూర్చుంటాడో అక్కడి నుంచి ఆపోజిట్ సెట్లో కేతువు డిఫాల్ట్‌గా కూర్చుంటాడు. ఇక్కడ కేతువు చూసుకున్నాము 24 డిగ్రీలు ఎక్కడ కూర్చున్నాడు అతను 6లో కూర్చున్నాడు. అంటే మకరం నుంచి. మకరం నుంచి మళ్ళీ 8వ సెట్లోకి వెళ్ళాడు కాబట్టి మళ్ళీ సింహంలోకి వెళ్ళిపోయాడు. ఇట్లా మనం ఏంటంటే ఒక నవాంశ చక్రాన్ని ఈ విధమైన డిగ్రీలుగా మనం కూర్చోబెట్టాం కనుక రాశి చక్రంలో గ్రహాలు ఎక్కడ కూర్చున్నాయి, నవాంశలో ఎలా కూర్చున్నాయి. ఎప్పుడైనా రాశిలో 1వ భావం అంటే మేష రాశిలో కానీ సింహంలో కానీ అలాగే ధనుసులో కానీ రాశి చక్రంలో గ్రహం పడ్డ లగ్నం పడ్డ ఏది పడ్డా కూడా మేషం నుంచి దానికి డిగ్రీస్ క్యాలిక్యులేట్ చేసుకుంటే అది ఎన్నో భావంలో పడిందో స్థితిని పెట్టాలి. అలాగే వృషభంలో కానీ కన్యలో కానీ మకరంలో కానీ ఈ మూడిట్లో గ్రహం ఎక్కడ పడ్డా కూడా మనం మకరం నుంచి లెక్క పెట్టాలి. అలాగే 3, 7, 11 అంటే మిథున రాశిలో కానీ తులలో కానీ కుంభంలో కానీ ఎక్కడ గ్రహం స్థితి పొందిన రాశి చక్రంలో 3 రాశుల్లో ఆ గ్రహం యొక్క అంశాలు అంటే భోగాంశ అంటాం మనం దీన్ని. ఆ గ్రహం అన్ని డిగ్రీలు అనుభవించి అన్నో డిగ్రీలో కూర్చున్నారు. ఇప్పుడు రవి 8వ డిగ్రీలో కూర్చుంటే 8 డిగ్రీలు అనుభవించాడు అని దాన్ని భోగాంశ అంటాం. ఈ భోగాంశ డిగ్రీలు ఎన్ని డిగ్రీలు అయినా చూసి మనం కింద ఇచ్చిన చార్ట్ అంటే 0 నుంచి 30 డిగ్రీస్ వరకు 9 డివైడ్ చేసుకోం. అంటే ఎవ్రీ పాదాన్ని 3 డిగ్రీస్ 20 మినిట్స్ చొప్పున మనం 9 పాదాలకు మనం డిగ్రీస్ ఇచ్చాం. అది ఎన్ని డిగ్రీలు భోగాలు అనుభవించింది. ఇప్పుడు ఒక తులలో 3 కానీ 7 కానీ 11 అంటే మిథునంలో కానీ తులలో కానీ కుంభంలో కానీ గ్రహం పడితే మనం తుల నుంచి ఆ డిగ్రీని లెక్క పెట్టుకోవాలి అన్ని అంశాలు. అది అన్నో భావంలో అంశలో కూర్చోబెట్టాలి. అప్పుడు ఆ అంశలోకి ఏంటంటే ఈ గ్రహం ఇల్లు కూర్చుంటాం. అదే 4, 8, 12 అంటే కర్కాటక రాశి. అంటే ఈ కర్కాటక పోరేటోళ్ళు కర్కాటకం ఎందుకు ఇచ్చారంటే అంటే 4 అంటే కర్కాటకం, 8 వచ్చి వృశ్చికం, 12 వచ్చి మీనం. ఈ మూడిట్లో రాశి చక్రంలో గ్రహం ఎక్కడ స్థితి పొందినా దీనిని మనం తీసుకొచ్చి కర్కాటకం నుంచి లెక్క పెడతాం. అది ఎన్ని భోగాలు అనుభవించింది, ఆ గ్రహం ఎన్ని డిగ్రీల్లో కూర్చుంది, ఎన్ని నిమిషాల్లో ఉంది. ఈ కర్కాటక నుంచి మనం లెక్కేసుకుంటూ వెళ్ళామనుకో అప్పుడు మనం అది ఎన్నో భావంలో పడింది అన్నో భావంలో స్థితిని పెట్టాలి గ్రహం. ఎట్లా మనం ఏంటంటే నవాంశ చక్ర నిర్మాణం అనేది చేయాలి. ఈ నవాంశ చక్ర నిర్మాణం ఇట్లాగా చేయొచ్చు. ఇందాక చెప్పినట్టు పలానా పాదంలో కూర్చుంటే ఆ పాదాల వైజ్‌గా మనం నక్షత్ర పాదాన్ని బట్టి కూడా కూర్చోబెడతాం. ఇలా 2 రకాలుగా కూడా మనం నవాంశ అనేది ఎగ్జాక్ట్‌గా తీసుకెళ్తాం. కానీ దీంట్లో ఒక సీక్రెట్ వదిలాడు పరాశర మహర్షి. 159 అనంగానే మేషం, 2610 అనంగానే మకరాన్ని ఎందుకు తీసుకున్నాడు? 3711 అనగా తులని ఎందుకు తీసుకొని ఉన్నాడు? 4812లో కర్కాటక అనేది చూడండి ఇక్కడ 15 అనంగానే మనకి పరాశర మహర్షి ధర్మ త్రికోణం అని చెప్పాడు. ధర్మ త్రికోణానికి 1, 5, 9 అది ఎక్కడి నుంచి మొదలవుతుందంటే 1 నుంచి మేషం అంటే బాగుంది అనుకుంటాం. మరి 2610 మొదలవ్వాల్సిన వృషభంతా కదా! మకరం ఎందుకు పెట్టాడు? 3711 మొదలవ్వాల్సిన మిథునంతా కదా! మరి తుల ఎందుకు పెట్టుంటాడు? 4812లో మొదలవ్వాల్సిన కర్కాటకం కాబట్టి అది కర్కాటకం. కానీ ఈ 2 దెబ్బతిన్నాయి కదా! మకరం తుల. ఆ డిఫరెన్స్ ఎందుకు వచ్చింది? అంటే ఇక్కడ కేంద్రాలను ఎందుకు తీసుకున్నాడు? 4 పిల్లర్స్ అంటాం ఈ కేంద్రాలను మనం. అంటే మేషము, మా కర్కాటకం, అలాగే తుల, మకరం. అంటే ఈ కేంద్రాలను ఫస్ట్ ప్రయారిటీ ఇచ్చాడాయన. ఇప్పుడు 159లో కేంద్ర స్థానం మొదలైంది మేషంతో కాబట్టి మేషానికి ఇచ్చాడు ఒక కేంద్ర స్థానం. 59 కోణ స్థానం కాబట్టి. ఈ 2610లో 2 కేంద్ర స్థానం కాదు, 6 కేంద్ర స్థానం కాదు, 10 కేంద్ర స్థానం కాబట్టి మకరాన్ని ఇచ్చాడు అనుకుందాం. ఇంకా 3711లో 3 కేంద్రం కాదు, 11 కేంద్రం కాదు కాబట్టి కాలపురుషకంలో 7 కేంద్రం కాబట్టి ఈ కేంద్రాన్ని సెంటర్ చేశాడు తుల అనుకోవచ్చు. ఈ 481లో 8 కేంద్రం కాదు, 12 కేంద్రం కాదు కాబట్టి 4ని కేంద్రంగా ఇచ్చాడని చెప్పి అనుకోవచ్చు. ఇట్లాగా ఈ 4 కేంద్రాలు ఒక మనిషి జీవితానికి ఒక కన్‌స్ట్రక్షన్ ఆఫ్ లైఫ్‌కి 4 పిల్లర్స్ లాంటివి అని. అంటే కేంద్రాలు మోస్ట్ ఇంపార్టెంట్ ఎప్పుడైనా సరే రాశి చక్రంలో.
అంటే ఈ కేంద్రాలని బేస్ చేసుకొని నవాంశ చక్రం అనేది నిర్మాణం జరిగింది. ఈ 4 పిల్లర్స్ మీద రాశి చక్రంలో 4 పిల్లర్స్ సెంటర్ చేస్తా నవాంశ డిజైన్ జరిగింది. ఇది ఒక లాజిక్. అదొకటే కాదు. దీంట్లో ఇంకొక లాజిక్ కూడా మనం వేసుకోవచ్చు. 159 5 అనగానే మనకి ఒక క్రియేటివిటీ, మన సంతానం, మంత్రభావం, సెల్ఫ్ లెర్నింగ్. 9 అనగానే గురువుల ఆశీర్వాదం, పితృదేవతల ఆశీర్వాదం అండ్ తండ్రి యొక్క ఆశీర్వాదం అని చెప్పి అనుకోవచ్చు. రెండోది ధర్మ త్రికోణం అంటాం దీన్ని. అంటే ఒక మనిషి మేషాంతో మొదలుపెట్టాడు అంటే లగ్నం అనగానే ఏంటి ఇక్కడ మనకి మనిషి యొక్క వ్యక్తిత్వం, అతని పర్సనాలిటీ, అతని తనువు. ఏ మనిషి అయినా తన వ్యక్తిత్వాన్ని డెవలప్ చేసుకుంటే కనుక అతను ధర్మాన్ని నిలబెట్టగలడు. పైన బాగుంటుంది, నీ వ్యక్తిత్వం బాగుంది, నీ దగ్గర మంచి సెల్ఫ్ లెర్నింగ్ ఉంటుంది, నీ సంతానం జీవితం బాగుంటుంది, నీ తల్లిదండ్రులు నువ్వు బాగా చూడగలుగుతావు, వాళ్ళ దగ్గర నుంచి కూడా భాగ్యాన్ని పొందగలుగుతావు. అంటే నీ వ్యక్తిత్వాన్ని నువ్వు డెవలప్ చేసుకోవాలి. ఇది 2, 6, 10 మకరం అని. ఇది 7 హౌస్ అనగానే మనం ఫైనాన్షియల్ అలైన్మెంట్ అనుకుంటాం. 6 అనగానే మనం చేసే జీవితంలో పోరాటం కానీ, వృత్తి కానీ, కర్మలు కానీ అనుకుంటాం. 10 అనగానే నేమ్ అండ్ ఫేమ్, ఒక మనిషి పరువు ప్రతిష్ట. ఏ మనిషి అయినా సరే తను ఒక పేరుని సంపాదించాలి అంటే, తను ఒక గొప్ప స్థితిని పొందాలంటే ముందు తను పేరు సంపాదించడం ప్రయత్నం చేయాలి. అంటే ఒక బ్రాండ్ అంట 10th హౌస్ అంటే ఒక మనిషికి ఒక బ్రాండ్ ఇమేజ్ కావాలి. ఎప్పుడైతే ఒక పర్సన్ తన ఒక బ్రాండ్ ఇమేజ్ పొందుతాడో అక్కడి నుంచి 6 యాక్టివేట్ అవుతుంది. అంటే కర్మ బాగుంటుంది, 2 అక్యుములేటెడ్ వెల్త్ వస్తుంది, కుటుంబ గౌరవం కూడా పెరుగుతుంది. 2nd హౌస్ కుటుంబం యొక్క సంస్కారం, కుటుంబ గౌరవం, దాన్ని ఎలా పెంచుకోగలరు నువ్వు చేసే కర్మ. అందుకే ఇక్కడ 10th హౌస్ కర్మను తీసుకున్నాడు. కర్మ పిల్లరే మనకి కేంద్ర స్థానమే. ఎప్పుడైతే మనిషి తను కర్మను పాటిస్తుంటాడో తన యొక్క దశమభావం ఏంటంటే హైర్ అథారిటీస్, కర్మభావం, రాజ్యభావం అంటే నేమ్ అండ్ ఫేమ్, పేరు ప్రఖ్యాతులు, గౌరవ మర్యాదలు అండ్ ఒక బ్రాండ్ క్వాలిటీ తను చేసే కర్మలో. ఇవన్నీ మనిషి పాటించాడు, ధనం ఆటోమేటిక్గా వస్తుంది. తను చేయడానికి కావాల్సిన కర్మ దొరికింది. అదే 3, 7, 11 ఇక్కడ తులను ఎందుకు ఇచ్చుంటాడు. మనం ఏంటంటే కేంద్రం కాబట్టి ఇచ్చాడు అనుకుంటాం. 3rd అనేది ఒక కమ్యూనికేషన్, మనం ఏ ప్రయత్నం చేయాలన్నా. 11th అనేది మనకు వచ్చే ప్రాఫిట్స్. మనం ఏ ప్రయత్నం చేసినా సక్సెస్ అవ్వాలన్నా, ప్రాఫిట్స్ని పొందాలన్నా తులను సెంటర్ చేశాడు కేంద్రాన్ని. అంటే ఏంటి, గుడ్ రిలేషన్స్ అనేది నువ్వు సొసైటీలో మెయింటైన్ చేయాలి. 7th హౌస్ అనగానే మనల్ని అపోజిషన్ హౌస్, మన ఆపోజిట్ హౌస్, మన పార్ట్నర్ హౌస్ అంటారు. అంటే ఇక్కడ దీనికి తుల రాశి ఏంటంటే న్యాయం, ధర్మం, సమతూకంలో ఉండాలి. నువ్వు ఎప్పుడైతే ఈక్వల్ రిలేషన్స్ బ్యాలెన్స్ చేయగలుగుతావు, ఈక్వల్ ప్రయారిటీ నువ్వు సాధించగలుగుతావు, నువ్వు చేసే ప్రతి కర్మ, ప్రతి ప్రయత్నం అనేది సానుకూలంగా వెళ్తుందని. అలాగే సోషల్ సర్కిల్ నుంచి 11th నుంచి అండ్ ప్రాఫిట్ సర్కిల్ నుంచి కూడా ప్రాఫిట్స్ వస్తాయి అని చెప్పేసి అంతర్లీనంగా పరాశర మహర్షి చెప్పిన ఒక ఫిలాసఫీ అది. ఇంకా 4, 8, 12 అంటే 12th అనగానే మోక్షస్థానం. 8 అంటే మనిషి యొక్క స్ట్రగుల్స్, కష్టాలు, ఇన్సల్ట్స్ అన్నీ ఉంటాయి. అది ఆయుర్భావం కూడా, ఆయుస్థానం కూడా అష్టమ భావం, 12th స్థానం మోక్ష స్థానం. దీనికి సెంటర్ నుంచి ఏం చేశాడంటే ఒక పిల్లలు కర్కాటక రాశి చేశాడు. ఎప్పుడైతే మనం ఒక పీస్ ఆఫ్ మైండ్, ఒక మంచి సుఖాన్ని మనిషి పొందగలుగుతాడు. సుఖస్థానం అంటే ఈ సుఖాన్ని పొందగలిగినప్పుడు మాత్రమే మనిషి తను ఆయుష్ని పెంచుకోగలుగుతాడు, కష్టాలని దాటగలుగుతాడు. అష్టంభావాలు ఆయుష్ని పెంచుకుంటాడు. అదే ఆయుష్ అష్టమ స్థానం కష్టాలు, ఇన్సల్ట్స్ దాటండి. ఎప్పుడు దాటగలుగుతాడు, తన మానసిక శాంతిని పొందగలిగాడు. అప్పుడే తన మోక్షానికి కూడా అర్హుడు అవుతాడు. తన మోక్షానికి అర్హుడు అవ్వాలన్న మానసిక స్థితిని అద్భుతంగా పొందగలగాలి. 4th హౌస్ ఇంకేముంటాయి, తల్లి ఉంటుంది, డొమెస్టిక్ లైఫ్, గృహ అవసరాలు, ఇవన్నీ ఉంటాయి. సంసార జీవి అంటే సంసార జీవి అన్నిటిని తీరుస్తాం. అర్థమైందా? తను మానసిక స్థితిని పెంపొందించుకుంటా ద బెస్ట్ సైకాలజీని ఎప్పుడైతే పొందగలుగుతాడో, మనసుని ఎప్పుడైతే కంట్రోల్ అతను ఐశ్వర్యం పెరుగుతుంది, అతనికి సమస్యలు రావు, కష్టాలు రావు, మోక్ష స్థితిని పొందగలుగుతాడు. ఇట్లా ఏంటంటే 4 పిల్లర్స్ అనేది కేంద్ర స్థానం అనేది ఈ పరాశర మహర్షి యొక్క అద్భుత సిద్ధాంతం అని చెప్పాలి జ్యోతిష్యం. అంటే గ్రేట్ ఫిలాసఫీ ఒకటి చెప్తున్నాడు. 2 నవాంశని మన నవాంశ చక్రం వేసుకుంటాక ఒక బేస్మెంట్ ఇచ్చాడు. ఆ బేస్మెంట్ ఎక్కడి నుంచి మొదలుపెట్టాడంటే కేంద్ర స్థానం నుంచి మొదలుపెట్టాడు. ఇది నవాంశ చక్ర నిర్మాణం. ఈ తర్వాత నవాంశలో గ్రహాలు ఎక్కడెక్కడ స్థితి పొంది అది భాగ్యస్థానానికి ఒక అంశభావం కాబట్టి వాళ్ళ భాగ్యం ఎక్కడ ఉందో ఒక పర్సన్కి ఆపర్చునిటీస్ మనం ఎక్కడి నుంచి ఎత్తుకోవచ్చు. ఇదంతా ఏంటంటే మీరు ఫ్యూచర్లో ప్రెడిక్షన్ చేయాల్సిన పార్ట్స్.
అంటే ఎలా అలైన్మెంట్ చేయాలి నవాంశని? నవాంశ అనగానే ఫ్రూట్. మనం చేసే కర్మకి ఫ్రూట్ ఎక్కడ దొరుకుతుంది నవాంశం? ఇంతకు మించిన భావం ఏదైనా ఉందంటే అది దశాంశ భావం. నెక్స్ట్ క్లాస్‌లో ఈ దశాంశ చక్ర నిర్మాణం మీకు చెప్తాను. దాని అలైన్మెంట్ కూడా చెప్తాను మీకు. ఎలా తీసుకెళ్ళాడు పరాశర మహర్షి అనేది. ప్రస్తుతానికైతే ఇది మీరు నోట్స్ రాసుకొని ప్రాక్టీస్ చేయండి. వీడియో అయితే మీకు ఆన్‌లైన్‌లో వీడియో ఇస్తాను కాబట్టి మీకు అసలు ప్రాబ్లమ్ ఉండదు. చూసుకో ఎప్పుడైనా సరే. నవాంశ అనగానే మనం 9 భాగాలు చేసుకుంటాం డిగ్రీలు. 3 డిగ్రీ 20 నిమిషాలు చొప్పున పాఠాలు వేసుకుంటాం. ఇది నవాంశ యొక్క ఇంపార్టెన్స్. అందులో నువ్వు మేషం, మకరం, తుల, కర్కాటకం. ఈ 4 ఇంపార్టెంట్. 4 ఏంటంటే కేంద్ర స్థానాలు. 1, 4, 7 టైమ్స్. అంటే పిల్లర్స్. ఒక మనిషి యొక్క పిల్లర్. అలాగే వాళ్ళ జాతకంలో లగ్నమే ఏమైంది? వాళ్ళ పిల్లర్స్ ఏంటి? వాళ్ళ లైఫ్. వాళ్ళ నవాంశ ఏంటి? రాశి చక్రం చూడగానే ఒక కంగారు పడకూడదు ప్రెడిక్షన్ చేస్తుంది. ఎందుకంటే దీని యొక్క ఫ్రూట్ నవాంశలో ఎలా పడింది? దేవాంశలో పడిందా? మానవాంశలో పడిందా? రాక్షసాంశలో పడిందా? ఇందాక చెప్పాను కదా! ఈ డిగ్రీస్ 9 డిగ్రీస్‌లో ఏ డిగ్రీలో పడింది అది? అదేంటి? మనకి ఎప్పుడైనా సరే ఈ 1 గాని, 4 గాని, 7 గాని పడింది. దేవాంశలో పడ్డాయి. అంటే 1 అంటే ఏంటి? 3-20 డిగ్రీస్ లోపు పాదం పడ్డా. 4 10 డిగ్రీస్ నుంచి 13 డిగ్రీస్‌లో పాదం పడ్డా. వీళ్ళ కోపం. డిగ్రీల్లో మీరు రాశి చక్రంలో డిగ్రీలు చెక్ చేసుకున్నప్పుడే మీకు నవాంశ డిఫాల్ట్ కనపడింది. అలా కాదు 26 తర్వాత పడింది ఒక లగ్నం. వీడు కొద్దిగా సఫర్ అవుతుంటారండి. ఇప్పుడు ఈ జాతక చక్రం చూసుకున్నామండి. లగ్నాత్ లగ్నం ఏమైంది? సప్తమ భావం పడింది. రాశి చక్రంలో జన్మలగ్నం ఏమైంది? మిథునం అయింది. నవాంశలో జన్మలగ్నం ధనుస్సు అయింది. అంటే ఈ జాతకం టుడే చార్ట్ ఇది యాక్చువల్‌గా. అంటే ఈ జాతకంలో ఒక వ్యక్తి జన్మించాడు అనుకోండి. అతను లగ్నం నుంచి లగ్నం ఏమైంది? ఫస్ట్ సప్తమ భావం అయింది. అంటే ఇతను సమాజంలో గుడ్ రిలేషన్స్ మెయింటైన్ చేయాలి ఫస్ట్. నేను ఎక్కువ కాదు, అలాగని తక్కువ కాదు. అందరూ నాతో సమానం అనే మానసిక స్థితి ఎప్పుడైతే పెంచుకుంటాడో, ఇతని జీవితంలో భాగ్యం అనేది యాక్టివేట్ అయింది. ఎందుకంటే జన్మ లగ్నం నుంచి నవాంశ లగ్నం సప్తమంలో పడింది. అంటే ఇతను నేనొక్కడినే గొప్పోడిని, నేనే సెపరేట్ ఇలాంటి మైండ్ సెట్ పెట్టుకుంటే జీవితంలో కష్టాలు అనుభవిస్తూనే ఉంటాడు. ఎప్పటి వరకు అనుభవిస్తా అంటే తను ఎదుటివాడు ఇద్దరం సమానమే. ఇప్పుడు ఒకడు రూ. 10 ఆస్తున్నాడు ఉంటాడు. ఒకడు రూపాయి ఆస్తున్నాడే ఉంటాడు. ఒకడు అసలు లేనోడు ఉంటాడు. ఈ రూ. 10 పరిస్థితి జాతకం అనుకుందాం ఇది. కానీ ఇక నవాంశ వచ్చేసి సప్తమం పడింది కదా! రిలేషన్స్ మెయింటైన్ చేయి, సమన్యాయం పాటించు. ఎందుకంటే తుల లక్షణాలు అయి సప్తమ భావ లక్షణాలు. అంటే అవతలోడు నీతో పాటు సమానమైన వ్యక్తి అని ఎప్పుడైతే మానసికంగా అంశ, అంశ అంటే ఏంటంటే ఇక్కడ లోపల యొక్క డెప్త్. నీ లోపల ఈ విధంగా ఫీల్ అయినా అన్నాడు. నీ లైఫ్ బావుంటది. ఎందుకంటే అంశకి అదే పడింది మనకు. ఇప్పుడు ఇన్ కేస్ ఇది ధనుస్సు కాలేదు. ఇప్పుడు అతను మిథునంలో పుట్టాడు కాబట్టి నవాంశ వచ్చి కర్మకాలి ఒక కర్కాటకం అనుకుందాం. సమ్ ఎగ్జాంపుల్. అంటే ఏంటి నవాంశ లగ్నం నుంచి రాశి లగ్నం నుంచి నవాంశ లగ్నం రెండో భావంలో పడింది. ద్వితీయ భావం అంటే ఏంటి? ఇక్కడ మనం ఏం పెట్టుకోవాలి ఇక్కడ? మనం మాట్లాడే మాట ఎలాగుంది? మనం తినే తిండి ఏంటి? మన కుటుంబానికి మనం ఇచ్చే ప్రయారిటీ ఎంత? అలాగే ధనానికి అక్యుములేటెడ్ వెల్త్‌కి మనం ఎంత చేస్తున్నాం? కుటుంబంతో కలిసి ఏది చేసినా కుటుంబం యొక్క పర్మిషన్ తీసుకొని కుటుంబంతో కలిసి అదే తన వాక్కును శుభ్రం చేసుకొని ఉంటే ఇతని జీవితం బాగుంటుంది. లేదు ఇతని జీవితం బాగోదు. అదే మిథున లగ్నం అయింది. రేపొద్దున నవాంశ లగ్నం సింహం పడిందనుకో మూడో భావం. అంటే జన్మ లగ్నం ఏమో మిథునం, జన్మ లగ్నం నుంచి మూడవ లగ్నం ఏమో నవాంశ లగ్నం. సింహం అనగానే ఏంటంటే కాలపురుషంలో క్రియేటివిటీ. ఈ లగ్నం నుంచి చూసుకుంటే థర్డ్ కమ్యూనికేషన్. థర్డ్ హౌస్‌లో ఎవరుంటారు? మనం చేసే ప్రయత్నాలు ఎఫర్ట్స్ ఎప్పుడు చేస్తూ ఉండాలా. ఎఫర్ట్స్ చేయకుండా నీకు జీవితంలో ఏ భాగ్యాన్ని పొందలేవు అని చెప్పేసి నవాంశ డిసైడ్ చేస్తుంది. అండ్ కనిష్ట సోదర వర్గం యొక్క సపోర్ట్ తీసుకో. వాళ్ళతో విభేదించమాకని కూడా చెప్పు. థర్డ్ హౌస్ కదా! అండ్ కన్వర్సేషన్ నువ్వు ఎలా కన్వర్సేషన్ చేస్తున్నావు? నువ్వు మాట్లాడే విధానం ఎలా ఉంది? పబ్లిక్‌తో ఎలా మింగిల్ అవుతున్నావు? అసలు నువ్వు ఎలాంటి హాబీస్‌ని పెట్టుకున్నావు? వీటికి ఎంత ప్రయారిటీ ఇస్తున్నావు? అర్థమైందా? ఇట్లాంటి యాక్టివిటీస్ మైండ్ సెట్ పెట్టుకున్నాడు. మంచి కన్వర్సేషన్, మంచి మాటకారితనం, మంచి ఎఫర్ట్స్. ఈ విధంగా చేస్తున్నంత సేపు మంచి కమ్యూనికేషన్. థర్డ్ హౌస్ అంటే కమ్యూనికేషన్, గుడ్ కమ్యూనికేషన్. తను కమ్యూనికేషన్ చేయడం ఎప్పుడైతే నేర్చుకోగలుగుతాడో అక్కడి నుంచి అతని జీవితం బావుంటుంది. అతను కమ్యూనికేషన్ చేయడం రాలేదు. అతని జీవితంలో అప్పటిదాకా ఎదుగుదల ఉండదు. ఎందుకంటే నవాంశ అనేది భాగ్యస్థానం, ఎదుగుదల స్థానం.
అతను రాలేదు కదా, ఎందుకంటే మూడో భావంలో అదే నాలుగో భావంలో పడితే కేంద్ర స్థానం అయింది, అపోజిషన్ అది. కేంద్రం అంటే ఇక్కడ ఎమోషనల్, మానసికంగా. ఇక్కడ ఎప్పుడైతే నవాంశ నాలుగో భావం పడిందో జన్మలగ్నం నుంచి, నవాంశ లగ్నం నాలుగో లగ్నంలో పడింది. 4 అనగానే మనకు ఒకటి పీస్ ఆఫ్ మైండ్, రెండోది ఒక ప్రొటెక్షన్ ఆఫ్ మైండ్ సెట్. తను ఏం చేసినా కూడా పకడ్బందీగా చేయటం, చేసేదాంట్లో నష్టాలు రాకుండా ఉంటాం, పీస్ ఆఫ్ మైండ్తో చేయటం. అలాగే మాతృ ప్రేమ చేసే పని మీద అంటే బాగా డెడికేటెడ్ పీపుల్ అయి ఉండాలి. ఎందుకంటే ఈ కేంద్రాలంటే ధర్మ త్రికోణాలకి మొదటి భావాలు ఇవన్నీ. అంటే ఇక్కడి నుంచే మొదలైంది వాళ్ళ జర్నీ అని. ఇక్కడ ఫోర్త్ లో పడింది కాబట్టి ఇక్కడ వీళ్ళు భార్య విషయంలో కూడా భార్యను కూడా తల్లిలా ప్రేమించాలంటారు. నవవంశాల భార్య కూడా ఉంటుంది కదా, భర్త కూడా ఉంటుంది. భర్తను కూడా ఒక తల్లిలాగానే ప్రేమించాలి. ఎందుకంటే ఫోర్త్ హౌస్ అంటే తల్లి హౌస్, ఎమోషనల్ హౌస్. అంటే వీళ్ళు ఏ పని చేసిన సొసైటీలో ఏ భాగ్యాలను పొందాలంటే వీళ్ళు ఏంటంటే సైకలాజికల్ గా బాగా కనెక్ట్ అయిపోవాలి. ఇప్పుడు ఒకళ్ళు టీచర్ వృత్తితో కనెక్ట్ చేస్తున్నాడు, కనెక్ట్ అయిపో సైకలాజికల్. ఎందుకంటే ఈ లగ్నం నవాంశలో ఫోర్త్ లో పడింది, లేదా ఒక హాస్టల్ కనెక్ట్ అయిపో, మనస్ఫూర్తిగా పనిచేయదు. అంటే నీ మనసుని అక్కడ ఇన్వాల్వ్ చేయాలి. ఇందాక ఏం చేసాము, కమ్యూనికేషన్. ఇక్కడ మనసు అర్థమైంది, అర్థం కాదు. లగ్నం నుంచి లగ్నం పడితే సప్తం పడ్డప్పుడు రిలేషన్స్ నువ్వు నేను ఇద్దరు ఒకేలాగా ఉండాలి. అదే లగ్నం వర్గోత్వం పడితే కనుక వ్యక్తిత్వాన్ని ఇంకా పెంచుకోవాలి. ఇతని వ్యక్తిత్వమే ఇతని భాగ్యాన్ని డిసైడ్ చేస్తుంది. ఇతని వ్యక్తిత్వమే ఇతని సంసారం నిలబడాలా చెడిపోవాలని డిసైడ్ చేస్తుంది. అంటే లగ్న వర్గోత్వం అంటాం. వర్గ ఉత్తమం, అది వర్గం ఉత్తమం అయింది, దానికి తగ్గట్టు మన బిహేవియర్ కూడా ఉండాలి కదా. ఏ గ్రహం అయినా సరే వర్గోత్వం పొందినంటే ఆ వర్గం మళ్ళీ వర్గంలో ఉత్తమ స్థితిని పొందింది అని, సేమ్ ప్లేస్ పెట్టుకోవాలి అంటే దానికి బలం ఎక్కువ ఉంటుంది అని. ఇక్కడ అక్కడ సేమ్ వచ్చిందంటే బలం ఉంటుంది, దాన్ని వర్గోత్వం అంటాం మనం. అలాగా మనకి వర్గోత్వాలు చాలా ఉంటాయి. 7 రాసుల్లో పడితే డివిజనల్ పడితే ఎలాగ ఉంటుంది, 10 వాటిలో పడితే వర్గోత్మాలు ఎలాగ ఉంటాయి చెప్పి వర్గోత్మాలు సపరేట్గా ఉంటాయి, అంశాలు అంటాం. పార్వతాంశం అని చెప్పి ఐరావతాంశం అని చెప్పి అలా అంశాలు ఉంటాయి. తర్వాత ఫ్యూచర్ క్లాసెస్ వస్తాయి మీకు. ఇప్పుడు ప్రజెంట్ ఏంటంటే మీరు అదే పంచమంలో పడింది అనుకుంటాం. పంచమం ఏంటి, మేధావితనం, క్రియేటివిటీ, అర్థమైందా, సెల్ఫ్ లెర్నింగ్ ఉండాలి, జీవితాంతం మొత్తం ఏదో ఒకటి లెర్న్ అవుతూ ఉండాలి. ఆ పర్సన్ నవాంశలో 5లో పడింది అంటే జన్మలగ్నం నుంచి నవాంశ లగ్నం బాగా ఎప్పుడు లెర్న్ అవుతూ ఉండాలి, చదువుతూనే వస్తే అతని భాగ్యం ఉంటుంది. ఇతని ఎడ్యుకేషన్ ఆగిపోయింది, లెర్నింగ్ ఆగిపోయింది లైఫ్లో, అతని యొక్క అదృష్టం అక్కడ ఆగిపోయినట్టు. అదొకటే కాదు, వీళ్ళ సంసారం నిలబడాలి, వీళ్ళు నేర్చుకుంటారు కాదు. అక్కడేంటి పంచమభావం సంతానం. పిల్లల మీద ఎక్కువ ప్రేమను చూపించండి మీరు, మీ భార్య మీతో ఉంటుంది. నువ్వు పిల్లల మీద బాగా ఎక్కువ కేర్ చేయి, నీ భర్త నీతో ఉంటాడు, మీ ఇద్దరు గొడవలు రావడం. ఎందుకంటే లగ్నార్థ పంచమంలో పడింది అంటే ఎక్కువ ఇదే అవుతుంది. అదే లగ్నం నవాంశ లగ్నం 6వ భావం పడితే ఇది కొంచెం ఇది అనమాట. వీళ్ళకి మనం ఇచ్చే సజెషన్ ఏంటంటే అరిషాట్ వర్గాలు తగ్గించుకోండి, కోపతాపాలు తగ్గించుకోండి, శత్రుగుణాలు పెంచుకోమాలండి, సేవా గుణాన్ని డెవలప్ చేసుకోండి, పెట్టే అనుభవం లాంటివి పెంచుతూ ఉండండి. అంటే ఇక్కడ భర్త కానీ భార్య కానీ ఒకరికొకళ్ళు ఏంటంటే సేవ చేసుకోవాలి, ఒకళ్ళ కర్మకు ఒకళ్ళ బద్దులే నిలబడాలి, ద్వేషించుకోకూడదు, ఒకరి మీద ద్వేషాలు పెంచుకోకూడదు. కానీ ద్వేషాలు పెరిగే అవకాశం ఉంటుంది. జన్మ లగ్నానికి నవాంశ లగ్నానికి 6 ఎందుకు పడిందంటే ఇతని మనసుకి అసలు పడదు, ఇతని లోపల అంతరాత్మకు అసలు ఎప్పుడు పడదు. మానసిక సంఘర్షణలు ఎక్కువ జరుగుతాయి. ఈ సంఘర్షణ నుంచి బయటపడాలంటే సేవ అనే గుణం తప్పించి ఇంకోటి ఏమి లేదు. నేనేం చెప్తానంటే ఏదన్నా టెంపుల్స్ లో కానీ ఇంకెక్కడ కానీ ఏదైనా యాక్టివిటీస్, ఎన్జిఓ యాక్టివిటీస్ జరుగుతుంది, మీరు వాలంటీర్స్కి వెళ్ళండి అని. తిరుపతి ఉంది, వాలంటీర్కి వెళ్ళి పని చేయండి. లేక ఇంకేదైనా మీ ఏరియాలో జరుగుతుంది, వాలంటీర్గా నువ్వు బాధ్యతలు తీసుకో. ఇలా తీసుకున్నప్పుడు ఏంటంటే నీ నవాంశలో 6లో పడుతుంది కదా, దాన్ని బ్యాలెన్స్ చేయగలుగుతాం. ఈ బ్యాలెన్స్ అనేది మన చేత కాలేదు, లైఫ్లో ఇబ్బందులు పడాలి. అంటే మన నవాంశ అంటే మన ఆపర్చునిటీ హౌస్, మన భాగ్యానికి డివిజనల్ చార్ట్. మనం జీవితంలో అనిపించే ప్రతి ఫ్రూట్ అనేది నవాంశ నుంచే వస్తుంది. నవాంశ ఒక ఫ్రూట్ అది. ఇట్లా మీరేంటంటే భావం ఏం పడింది చదవాలి. నా సప్తమ అష్టమం అంటే ఏంటి, ఎక్కువ అవమానాలు పడతాం, కానీ ఏం పని చేసినా రీసెర్చ్ ఓరియంటెడ్తో చెయ్యి, దానికోసం బాగా డెప్త్ వెళ్ళి. నేనైతే ఏంటంటే అంశ అష్టం పడింది కదా, అకౌంట్ లాంటి సబ్జెక్ట్ నేర్చుకోండి, లేకపోతే ఇన్సూరెన్స్ లాంటి డిపార్ట్మెంట్లో వర్క్ చేయండి, అంశలో కూడా అష్టమం పడింది అని. అంటే అష్టమాన్ని మనం యాక్టివేట్ చేయాలి. అష్టమం అంటే ఇక్కడ మన స్పౌస్ యొక్క కుటుంబం, పబ్లిక్ మనీ అని కూడా. పబ్లిక్ మనీ మీద పనులు చేయొచ్చు మీరు, ఇన్సూరెన్స్ ఏజెంట్లు అవన్నీ పబ్లిక్ మనీ మీద చేసే పనులే, జిఎస్టీ ఫైలింగ్స్ ఇవన్నీ. అర్థమైందా. రెండోది అత్తగారి కుటుంబం అని.
అంటే భార్య యొక్క కుటుంబం అత్తగారి ఇల్లు. వాళ్ళకి వాళ్ళ కుటుంబాన్ని కొద్దిగా మర్యాదగా ఉండటం మీరు, వాళ్ళ గురించి ఆలోచించడం, వాళ్ళ మంచి చెడులు చూడటం చేయండి. అప్పుడు మీ భాగ్యం వస్తదక్కడ. ఎందుకంటే అది భాగ్యం యొక్క అంశ కదా! నవ అంశ. నవస్థానం ఏంటి మనకి భాగ్యస్థానం 9th హౌస్. దాని యొక్క అంశ చార్ట్ అది. అంటే ఈ భాగ్యానికి ట్రిగ్గర్ ఎక్కడవుతుంది? లగ్నం పట్టుకునే చెప్పొచ్చు మనం. ఇంకా వాళ్ళ గ్రహస్థితులు చూసాం వాళ్ళ జాతకంలో అంటే ఇంకా డెప్త్‌కెళ్ళిపోతాం మనం. కంప్లీట్ భాగ్యాన్ని యాక్టివేట్ చేసేయొచ్చు. ఒక పర్సన్ యొక్క భాగ్యాన్ని. నవాంశంలోంచి అద్భుతమైన భాగ్యాన్ని యాక్టివేట్ చేయొచ్చు. కానీ మనిషి ఎందుకు వెళ్ళలేకపోతున్నాడనేది తెలుస్తుంది మీకు. కర్మలు ఆపేస్తాయి. అదే దశమం నవమ భావం పడింది. నవమం నుంచి నవమ భావం. హై రేట్‌గేస్తాం. ఇక్కడ చూడు చాలా ఇది టఫ్. జన్మ లగ్నం నుంచి నవాంశ లగ్నం 9లో పడితే గనక ఇక్కడ ఎవరుంటారు? తండ్రి ఉంటాడు, గురువు ఉంటాడు. వీళ్ళకి అవమానించడం గాని, వీళ్ళకి ఇచ్చేయటం గాని అసలు కంప్లీట్‌గా భాగ్యాలు కోల్పోతారు. నవాంశ అంటే గురువు యొక్క ప్లేస్‌మెంట్ చాలా ఇంపార్టెంట్ నవాంశ. ఎందుకంటే కారకత్వం నవాంశకి గురుడు అవుతున్నాడు. అలాగే ఇంకో కాలపరిశ్రమలో ఇంకో కారకుడు కూడా అవుతున్నాడు. ఇతను ఏది పితృకారకుడు. కాలపరిశ్రమల యొక్క పితృకారకుడు ఆయనే అవుతాడు. ఈ కారకత్వాలు కూడా మనం తీసుకుంటాం. చరకారకుడు ఎక్కడ కూర్చున్నాడు నవాంశంలో పితృకారకుడు చూడాలి. నవాంశంలో పితృకారకుడు ఎవరో చెక్ చేయండి. నవాంశంలో భాగ్యాధిపతి ఎవరు? అసలు గురువు ఎక్కడ కూర్చున్నాడు నవాంశం? గురువు యొక్క ప్లేస్‌మెంట్ చాలా ఇంపార్టెంట్ నవాంశం. ఎప్పుడైనా సరే నవాంశాల గురువు నీచపడ్డాడా? ఇబ్బంది అయిపోయింది. ఉచ్చ స్థితి పొందాడా? ఎలా ఏ భావాధిపతి స్థితి పొందాడు? అదొక ఇబ్బంది. లగ్నానికి దిగ్బలం కోల్పోయాడా? సత్వంలో కూర్చున్నాడా గురువు నవాంశలో? అది చాలా ఇబ్బంది. ఎందుకంటే భాగ్యానికి చాలా కష్టాలు వస్తాయి. గురువు భాగ్యాన్ని ఇచ్చే కారకుడు. దిగ్బలం కోల్పోకూడదు. నవాంశలో లగ్నంలో గురువు కూర్చున్నాడు అదృష్టం. అదేనా? నవాంశలో గురుడు కూర్చుంటే లగ్నంలో కూర్చుంటే దిగ్బలం పొందినట్టేగా. వాళ్ళు మహా అదృష్టవంతులు. వాళ్ళ భాగ్యం ఎప్పుడు ఎండబడి వస్తుంది. వాళ్ళకి ఎంత కష్టం వచ్చినా వస్తుందని తెలిస్తేనే ముందు భాగ్యం వచ్చి కూర్చుంటుంది వాళ్ళకి. కష్టం రానీయడు అసలు. నవాంశలో గురువు లగ్నంలో కూర్చున్నట్టు వాళ్ళు మంచి అదృష్టవంతులంట. ఎందుకంటే నవాంశ దిగ్బలమే గురుడు. ఈ గురుడు ఎక్కడ కూర్చున్నాడని ఇంపార్టెంట్. ఇవన్నీ ఏంటంటే నవాంశ చక్రాన్ని మీరు పరిశీలించేటప్పుడు తీసుకోవాల్సిన జాగ్రత్తలు. ఇన్ కేసు దశమ భావంలో పడుతుంది. నవాంశ లగ్నం వచ్చి. దశమం అంటే ఏంటి? మన పై అధికారులు. మనం సంపాదించే మన బ్రాండ్. నువ్వు అసలా నీ పేరు ప్రతిష్టలు ఎంత సంపాదిస్తున్నావు? నువ్వు మాట మీద నిలబడుతున్నావా లేదా? చూడండి. ఇదనే కాదు ఏ మనిషినా డబ్బు సంపాదించాడంటే ఒక్కడు సంపాదించగలడు. మన ఒక ఏరియాలో 10 షాపులు ఉంటాయి. లేదా 10 హోటల్స్ ఉంటాయి. ఒక హోటల్ దగ్గర రష్ ఎక్కువైంది. చూడండి అక్కడికెళ్ళి చూడండి, తినండి. టిఫిన్‌లో క్వాలిటీ నో కాంప్రమైజ్ క్వాలిటీలో. చాలా మంది బట్టలుంటాయి. ఒక బట్టలు చాలా రేట్ ఎక్కువ ఉంటాయి. కానీ కొనడానికి వెళ్తారు జనాలు. ఎందుకంటే బ్రాండ్, క్వాలిటీ. అర్థమైందా? ఒకడు మాట ఇచ్చాడంటే మాట మీద నిలబడతాడు. మాట మీద నిలబడటం ఏంటంటే ఆడు పరువు, వాడి బ్రాండ్. ఆ బ్రాండ్ డబ్బులు తెచ్చింది. 10th హౌస్ చెప్పాడు కదా! నవాంశలో 2, 6, 10కి కేంద్ర స్థానం ఏంటి? పిల్లర్ ఏంటి? పరువు, మాట మీద నిలబడటం, అబద్ధాలు ఆడకుండా ఉండటం. ఇది మకరానికి ఆధిపత్యం. 2, 6 వస్తుంది. డబ్బుని లాక్కొస్తుంది అది. కర్మనే లాక్కొస్తుంది. అంటే నువ్విచ్చే ఎఫర్ట్, నీ కమిట్మెంట్ అనేది చాలా ఇంపార్టెంట్. ఏ పర్సన్ అయితే లైఫ్‌లో కమిట్మెంట్‌తో బతుకుతాడో, క్వాలిటీని ఇస్తున్నాడో, మేబీ ఆస్ట్రాలజర్స్ కూడా క్వాలిటీగా ఉండొచ్చు. ఎనీ ఫీల్డ్‌లో ఒక క్వాలిటీ అనేది మెయింటైన్ చేస్తుంటాడు. వాడికి డబ్బొస్తుంది. రూపాయి వచ్చినా చాలు క్వాలిటీ మెయింటైన్ చేయి. ఆ రూపాయి రూ. 1,00,000 అవుతుంది. అలాగే నీ వ్యక్తిత్వం అంటే 10th హౌస్ అంటే ఏంటి? లగ్నం అంటే వ్యక్తిత్వం. 10th హౌస్ అంటే ఆ వ్యక్తిత్వం యొక్క పరువు. మాట మీద నిలబడే మనిషి, క్వాలిటీ మెయింటైన్ చేసేవాడు, కమిట్మెంట్ ఇచ్చేవాడు. అంతా ఏంటంటే సెల్ఫ్ క్వాలిటీస్. 10థ్ పట్టుకున్నాడు. నవాంశలో 10థ్‌లో పడింది. ఈడి బేస్ ఆఫ్ మైండ్ సెట్‌తో ఉన్నాడు. లైఫ్‌లో సక్సెస్ అవుతాడు. డబ్బు సంపాదించాలంటే ఉన్నది ఒకటే స్టెబిలిటీ, బ్రాండ్. దీన్ని నువ్వు ఏర్పరచుకో నీ జీవితంలో. నీ మాట మీద నిలబడడం నేర్చుకో. మాట మీద నిలబడాలంటే అబద్ధాలు ఆడకూడదు. కమిట్మెంట్ మీద ఉండగలగాలి. వాడు మాత్రం సంపాదిస్తాడు బాగా సంపాదిస్తాడు. వాడు లీడర్ అది. లీడర్‌షిప్ మైండ్ సెట్ అంటారు. మనం ఏం చేసినా కూడా ఎలా చేస్తున్నాము? డెప్త్ ఎంత? మనం ఇచ్చే బ్రాండ్ ఎంత? వాడు వస్తువుతో 5 రోజులు పాడైపోతాడు. వాడు వస్తే ఎన్ని తరాలున్నా కూడా వస్తువు పాడవదంటే ఏంటి క్వాలిటీ అక్కడ. శని తరతరాలు ఒక వస్తువు పాడవకుండా ఉందంటే దానికి లేట్‌గా తయారయ్యేది అది శని అధీనంలో ఉంటుంది.
అదే శనే కర్మల కారణం కదా. అందుకే నవాంశ లగ్నం ఎప్పుడైనా దశమం పడిందా, ఫస్ట్ మీరు డబ్బు వెనకాల పడకూడదు, మీ యొక్క బ్రాండ్ వెనకాల పడండి అని. క్వాలిటీ మెయింటైన్ చేయండి. డబ్బు అది లాక్కొచ్చింది, అది విచ్చలవిడిగా లాక్కొచ్చింది. ఇంకా 11th హౌస్ అంటే ఎన్జిఓ యాక్టివిటీస్, అగ్ర సోదరులు ఉంటారు ఇక్కడ, ఫ్రెండ్స్ ఉంటారు, అర్థమైందా? వీళ్ళతో ద బెస్ట్ రిలేషన్స్ మెయింటైన్ చేయాలని అర్థం, అర్థమైందా? ఈ రిలేషన్స్ నీకు మెయింటైన్ చేయడం చేత కాదు, ఎన్జిఓ యాక్టివిటీస్ లో నువ్వు ఉండటం చేత కాదు నీకు, నీ లైఫ్ లో నువ్వు భాగ్యాన్ని పొందలేవు. నీ భాగ్యం వచ్చేది ఎన్జిఓ యాక్టివిటీస్ నుంచి. వాళ్ళు ఇస్తారు, నీ ఫ్రెండ్స్ ఇస్తారు నీ అదృష్టానికి కారణం, వాళ్ళు నీ ఆపర్చునిటీస్ కారణం అవుతారు. పూర్తాయస్సు పడింది నవాంశ లగ్నం, తల్లిని భాగ్యానికి కారకం రాలేదు. థర్డ్ నవాంశ లగ్నం పడింది, నీ తమ్ముళ్ళు, నీ సోదర వర్గం, నీ బంధువర్గం నీ భాగ్యానికి కారణమైంది. 11 నీ నవాంశ పడింది, నీ అన్నలో నీ భాగ్య కారకులు అవుతారు, నీ సోదరుడు. సప్తమం పడింది, నీ భార్య లేకపోతే నీ భర్త నీ భాగ్యానికి కారకుడు అవుతారు. పంచమం పడింది, నీ బిడ్డలు నీ భాగ్యానికి కారకులు అవుతారు. బిడ్డల మాట వచ్చాడు. ఇలా 12th హౌస్ మెడిటేషన్, సీక్రెట్ హౌస్ కూడా వాస్తవం చెప్పాలండి. నేనేంటంటే నవాంశ అలా పడిందంటే మీరు ఫారిన్ యాక్టివిటీస్ చేయండి అంటాను. ఫారిన్ వెళ్ళండి, ఫారిన్ వెళ్ళి స్పిరిచువల్ యాక్టివిటీస్ చేయండి, ఎక్స్పోర్ట్ బిజినెస్ చేయొచ్చు. అసలు ఎక్స్పోర్ట్ చేయాలంటే ఏం చేయాలి, ఇన్వెస్ట్మెంట్ ఎలా పెట్టవచ్చు, వాటి మీద స్టడీ చేయండి అంట. రెండోది అన్నిటికంటే మంచి బాగా భాగ్యం యాక్టివ్ కావాలంటే 12th హౌస్కి ఒక ద బెస్ట్ క్వాలిటీ ఉంది, లెట్ గో మనస్తత్వం ఉండాలి. అయిపోయిందా, పోయినాయా పోనీ, అవుతుందా కాదా, అవునే కానీ మనకెందుకు అంటే, దేన్నైనా సరే పోతే పోని అనే మానసిక స్థితి ఎప్పుడైతే పెంచుకుంటాడో మనిషి, ఏదైనా భాగ్యం యాక్టివేట్. అంటే స్పిరిచువల్ ఒక యోగులు సరస్ లేదనుకోతే పోనీ మందే ఉంది మన కాదు కదా అంటారు కదా, పట్టుకొని ఎలాడుకోవాలి. ఏది పోయినా కూడా పోనీ అనాలి. దేన్ని పట్టుకొని జిడ్లా ఎలాడా, వాడి నవాంశ 12వ భావం పడితే లగ్నం నుంచి వాడి జీవితంలో అన్ని కష్టాలు పడతాయి. ఏది పోయినా పోనీ అనాలి. స్పిరిచువల్ యాక్టివిటీస్ ఉండాలి, ఐసోలేషన్లోకి వెళ్ళాలి, విదేశాలు వెళ్ళు, ఇంటికి దూరం వెళ్ళి ఎక్కడికైనా వెళ్ళి బాగా సంపాదిస్తాం. నీ భాగ్యం అక్కడ ఉంది, ఫారెన్లో నీ భాగ్యం ఉందంట, మెడిటేషన్లో నీ భాగ్యం ఉంది, పోతే పోనీ మానసిక స్థితిలో నీ భాగ్యం యాక్టివేట్ అయింది. అంటే నవాంశ అనేది మనిషి యొక్క ఇంటర్నల్ మానసిక స్థితిని డిసైడ్ చేస్తుంది. జన్మ లగ్నానికి నవాంశ లగ్నం చాలా ఇంపార్టెంట్. ఈ నవాంశ లగ్నాన్ని చెక్ చేయకుండా ఆ మనిషి అద్భుతాన్ని మార్చలేం, అతను ట్రాన్స్ఫర్మేషన్ ఇస్తారు. నవాంశ చక్ర నిర్మాణం ఒకటైతే దాన్ని ఎలా యూటిలైజ్ చేయాలని చాలా ఇంపార్టెంట్. ఓకేనా, ఇవాళ క్లోజ్ చేద్దాం, మరి ఎక్కువ చెప్పిన బాగోదు. సరే మేడం.